ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమారపేట గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు ఆయన భార్య భారతిని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండో విడత సర్పంచ్ ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయిన బాలరాజు కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించి దాడి చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై పోలీసులను సంప్రదిస్తే నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే ప్రతి దాడులు తప్పవని హెచ్చరిస్తూ బాధ్యులపై హత్యాయత్నం కేసు కింద నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి అయ్యే వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీ భరిస్తుందని స్పష్టం చేసిన కేటీఆర్ అవసరమైతే ఎస్పీ, డీజీపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాదాపు 3 వారాలు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే స్పందించి ఏ కాంగ్రెస్ కార్యకర్తలైతే కిరాతకమైన ఈ పనికి ఒడిగట్టినరో వారిని అటెంప్ట్ మర్డర్ కింద ఒకరినే కాదు 4-5 కలిసి చేసినారు. ఇది చేసిన వాడు ఒకడు, చేపించిన వాడు 4-5 ఉన్నారు. అందరినీ అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేయాలి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఆ కుటుంబం ఇవాళ నష్టపోయి మొత్తం పిల్లా పాపతో సహా ఇవాళ హాస్పిటల్ ముందు దాదాపు 4 రోజులు ఇక్కడ ఉండే పరిస్థితి. మొత్తం వైద్యానికి సంబంధించి మరి పార్టీ పరంగా మేము చూసుకుంటాము, కానీ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఖచ్చితంగా సహాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి మళ్ళీ చెప్తా ఉన్నా, మేము 2 ఏళ్ళైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగిచ్చారు. అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు. అక్కడ ఉండే